హుస్నాబాద్ పట్టణంలో బాలుర బాలికల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వేదిక మీద ఉన్నటువంటి ధ్యాన్ చంద్ గారి 119వ జయంతిని జరుపుకుంటూ ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే కరీంనగర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హకీంపేట స్కూల్తో పాటుగా స్పోర్ట్స్ స్కూల్తో పాటుగా పులివెందులకు ఒకటి, కరీంనగర్కు ఒకటి, 2 రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇచ్చినారు. ఈరోజు ఆ శాంక్షన్ స్ట్రెంత్ 240, కానీ 199 మంది ఉన్నారు. మరి 7వ తరగతిలో 17 మంది ఉన్నారు. ఎవరైనా క్రీడలలో అది జిమ్నాస్టిక్స్ కావచ్చు, యోగా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల స్విమ్మింగ్ తో పాటుగా అన్ని రకాల క్రీడల్లో 5వ తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి. నెక్స్ట్ టైం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో హుస్నాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థులు ఉండాలన్న యొక్క కోరిక. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ అయితే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న అన్ని రకాల క్రీడలు 37 క్రీడలు ఉంటాయని చెప్పినాడు. ఏ స్పోర్ట్స్ అయినా స్టేట్ లెవెల్లో హుస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్ళకు 50,000 రూపాయల వ్యక్తిగత బహుమతిని, ఎంతమంది 10 మంది ఉంటే 10 మందికి 50,000 రూపాయల బహుమతిని ఇస్తాం. బహుమతి 50,000 లక్షణ 10 రూపాయలే కాదు, అదొక ప్రోత్సాహకం, అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను డబ్బుతోటి మిమ్మల్ని ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీరు పుట్టిన ఊరు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి. ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి. అందుకు తర్ఫీదు శిక్షణ అవసరం. నేను ప్రత్యేకించి పీఈటీలను ఎవరైతే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలు ఉంటే వాటి వివరాలు ఉడియండి. తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్కు సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికీ సరైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం ఇన్ని చేస్తుంది, కానీ మీరు దాని లోపల స్పందించకపోతే, పిల్లల తల్లిదండ్రులు స్పందించకపోతే అదే 50,000 రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలోకే మళ్ళా అంతే కదా లెక్కలేకపోతే ఎట్లా? గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు రేపు విదేశీ విద్య కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్, ఐఐటి, మిగతా IIIT అంత బయట చదివే విద్యార్థులకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. దానివల్ల ప్రభుత్వ విద్య ఇంత పెద్ద పోటీ పరీక్షల్లో నెక్కెచ్చిన ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృధా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా, ఏ క్రీడలో పాల్గొన్నా 50,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. సార్ నేను నేషనల్ పోతే ఎట్లా, నేషనల్ లెవెల్ ఆడితే ఎట్లా అంటా ఉన్నాడు. నా దగ్గర పైసలు లేకపోతే మున్సిపల్ చైర్మన్ శివన్ననో, లింగన్ననో, మంజులారెడ్డి గారినో, వైస్ చైర్మన్ అనితా శ్రీనివాసరెడ్డి గారినో, పూదరి మన చిత్తారి పద్మ రవీందర్ గారి దగ్గర ఎవరి దగ్గర అడుగుతాం. నేషనల్ లెవెల్ వెంకట్, నీ పేరు కూడా చెప్పిన మున్సిపల్ చైర్మన్ రచిత వెంకట్ గారు, అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి 1,00,000 రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఈ ఉద్దేశం, నా ఆకాంక్ష ఏంటంటే నా ప్రాంతం నుంచి నేను చూసిన గ్రూప్ 1 పాస్ అయి సింగరేణి కాలనీ ద్వారా రాజీవ్ గాంధీ పేరు మీద వాళ్ళందరూ కూడా విద్య ప్రోత్సాహకంగా ఇచ్చే 1,00,000 రూపాయల కొరకు వస్తే హుస్నాబాద్ ప్రాంతం నుంచి వచ్చిండ్రు 3-4 ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నప్పుడు కూడా సార్ మా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా విలువమని చెప్తే హుస్నాబాద్ గౌరవాన్ని అట్లా పెంపొందించే విధంగా ప్రయత్నం జరగాలి. అందుకే
ఎక్కడికైనా హుస్నాబాద్ నుంచి క్రీడలు ఆటలలో కూడా మనం నెంబర్ 1 ఉండాలి. దానికి అన్ని రకాలుగా ఇప్పుడున్న స్టేడియం ఉంది కదా, స్టేడియంలో మీ అందరికీ మొన్న హెడ్ మాస్టర్ అందరూ కూడా టౌన్ అందరికీ చెప్పినాం, ఇప్పటి నుంచి మీరు ఆటలు ఆడుకోవడానికి ఆ గ్రౌండ్ లో ఫుట్బాల్ గ్రౌండ్, దాంతో పాటు వాలీబాల్, షటిల్, కబడ్డీ, ఖోఖో అన్ని రకాల ఏర్పాట్లు ఉచితంగా మీరు ఆడుకోవడానికి అవి సౌకర్యం కలిగజేస్తా ఉన్నాం. ఇవాళ నుంచి ఇప్పటికే హెడ్ మాస్టర్ కు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆదేశాలు వచ్చుంటే ఇవ్వచ్చు. చెప్పాలి ఆర్డర్ వచ్చినాయి కదా. సో దాని ప్రకారంగా మీరు ఆట స్థలం చిన్న ఉన్నదని అవసరం లే, పక్కనే 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. పోయి స్టేడియంలో ఇష్టం ఉన్నంతసేపు మీకు ఇష్టమైన క్రీడ సార్ల పర్యవేక్షణలో ఆడుకోమని చెప్పి సందర్భంగా మీకు ఇలా స్పోర్ట్స్ డే సందర్భంగా ఆ స్పోర్ట్స్ స్టేడియంను అందరూ ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కలిగేస్తా ఉన్నాం. అదే పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు కూడా అందరూ దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోండి. ఇదే సందర్భంలో నేను పోలీసు వారికి కోరుతాను, అక్కడ ఎవరైనా త్రాగినా ఆ గ్రౌండ్ చెడగొట్టే సీసాలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసిన కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టేది వాళ్ళ మీద. ఎవరు కూడా గ్రౌండ్ లో వారికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ స్టేడియంలో ఎవరికి మద్యపాన నిషేధం ఎవరైనా పోయి తాగే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కఠినంగా చర్యలు ఉంటాయనే మాట కూడా అందరికీ తెలవాలి. కాబట్టి ఓపెన్ గా అధికారులకు ఈ వేదిక మీద నుంచే తగినటువంటి సూచన ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరు కూడా గ్రౌండ్ ను ఆటల కొరకు మాత్రమే వాడుకునే విధంగా ఆదేశాలు ఇస్తాను. దాని ప్రకారంగా దానికి ఉపయోగించమని కోరుతాను. దయచేసి అందరూ కూడా ఇలా ఇక్కడి నుండి సాయంత్రం ఇలా కూడా అక్కడ ఒక్కొక్కసారి ఈవినింగ్ అందరు తీసుకోపోమని నేను హెడ్ మాస్టర్ ఇద్దరిని పీటీని కోరుతా ఉన్నా. గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, ఇంటర్ స్కూల్, మోడల్ స్కూల్, డిగ్రీ కాలేజ్ అందరికి కూడా అలా ఆడుకోవడానికి అవకాశం ఇస్తాను మీ నుంచి. సో మీరు తప్పకుండా హుస్నాబాద్ గౌరవాన్ని, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని, మీకు జన్మనిచ్చిన ఊరును పేరు వచ్చే విధంగా రాబోయే కాలంలో క్రీడా రంగంలో కూడా మీ అందరికి ఇంకొక శుభవార్త, త్వరలో మంచి బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ ను కూడా ఆ స్టేడియంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. వీలైనంత తొందరలో అందరూ కూడా ఈత నేర్చుకొని స్విమ్మింగ్ కాంపిటీషన్ పోయే విధంగా కూడా స్విమ్మింగ్ కోచ్ ను పెట్టి అందరూ ఈత నేర్చుకునేటువంటి ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా తేబోతున్నాం అనే మాట మనం